శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి, తెల్లవారుజామున 2:33 వరకు. తదుపరి పూర్ణిమ. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:54 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 8:23 వరకు. తదుపరి సౌభాగ్య యోగం. గరజీకరణం మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి వణిజీకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:45 నుండి 3:18 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:01 నుండి 12:34 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఆరాధన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు చతుర్దశి తిథి. ఈ చతుర్దశి తిథికి అధిష్టానం ఈశ్వరుడు. ఇవాళ వారం ఆదివారం కనుక సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సూర్యనారాయణమూర్తి దర్శనం, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ఆరోగ్యప్రదాత అయినటువంటి దినకరుణ్ణి ఆరాధించడం, దర్శించడం సమస్త ఆయురారోగ్య ప్రదాయకం. ఆ సూర్యనారాయణమూర్తికి విశేషించి ఎర్ర పువ్వులతో ఆరాధన చేయడం చాలా విశేషం. అన్నిటికంటే మించి అర్కపుష్పాలు అని దొరుకుతాయి, అంటే జిల్లేడు పువ్వులు. ఆ జిల్లేడు పువ్వులతో కనుక సూర్యనారాయణమూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే అంతుపట్టనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది అని మనకి గ్రంథాల ద్వారా తెలుస్తున్నటువంటి విశేషం. అలాగే స్వామికి ప్రీతికరమైనటువంటి గోధుమ నూకతో కనుక పాయసాన్ని తయారు చేసి సూర్యనారాయణమూర్తి కనుక నివేదన చేసినట్లయితే సమస్త రుణబాధలు, శత్రుబాధలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అట్లాగే చతుర్దశి తిథి కనుక శివస్తోత్ర పారాయణ చేయటం, శివ దర్శనం చేయటం చాలా విశేషం. అందులో ఇవాళ శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. శ్రావణ మాసంలో పూర్ణిమ శ్రవణ నక్షత్రం కలిసినటువంటి రోజున వెంకటేశ్వర ఆవిర్భావం జరిగిందని కూడా చెప్పబడుతుంది. అటువంటి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళ చతుర్దశి నాడే ఉంది కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ ముఖ్యంగా ప్రదోష కాలంలో చేయటం అనేది చాలా విశేష ఫలవంతం, స్వామి యొక్క అనుగ్రహ ప్రదాయకం కనుక అటువంటి శ్రీయఃపతి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల శుభ ఫలితాలు నెరవేరుతాయో, ఏ సంఖ్య నేటికి ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి ఆదివారం, నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:50 వరకు. తదుపరి శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రులతో పాటు బుధుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఏదో అనారోగ్యం ఉందేమో అనేటటువంటి మానసిక అధైర్య భావన కలిగి ఉంటారు. అప్పు చేయవలసినటువంటి అవసరం ఏమాత్రము ఉండదు. అయితే ఎప్పుడూ ఏదో ఒక కార్యంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండేటటువంటి కారణంగా పూర్తిగా సంతోషంగా ఉండగలుగుతారు.
ఇది కుటుంబ జనులకి అంత పెద్దగా నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఏదో విధమైనటువంటి ఆదాయాన్ని సంపాదించాలనే ఆలోచనతో కొత్తమైనటువంటి ఆలోచనల్ని చేస్తారు. వాటిని అమలు చేయడం కోసమని కృషిని చేస్తూ కనిపిస్తారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానునికి అర్చన చేసి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాల జోలికి వెళ్ళాలనే ఊహ కలిగి ఉండరు. వృత్తి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. పై అధికారులతోనూ క్రింది అధికారులతోనూ ఏ విధమైనటువంటి వాద వివాదాలని చేయరు. తమ తోటి ఉద్యోగులు మాత్రం పైవారికి తాత్కాలికంగా చెప్పే సాడీలు కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమాత్రమూ లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని అర్చించి వడపప్పుని నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విషయాన్నైనా సరే బహిరంగపరచకుండా తగినటువంటి భద్రతని పాటిస్తారు. రహస్యాన్ని రహస్యంగా దాచగలిగిన శక్తిని పెంపొందించుకుంటారు కూడా. కుటుంబంలో తమ సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి విశేషమైనటువంటి సౌకర్యాలని కలిగిస్తూ ఎంత ఆర్థిక వ్యయం అయినప్పటికీ కూడా ఏమాత్రము వెనుకాడరు. రుణాన్ని చేయవలసిన అవసరం ఏమాత్రము రాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యంగా ఉంటుంది. దానికి కారణం శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కారణంగానే. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటారు. శారీరకంగా మాత్రం దృఢంగానే ఉంటూ ఉంటారు. మధ్యమ ఆరోగ్య పరీక్షల్ని తప్పక చేయించుకుంటారు. ఏ అనారోగ్యము కూడా శరీరంలో లేకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని పరీక్షింపజేసుకునే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి వ్యయం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మరమ్మతుల కారణంగా వాహనాలు కానీ యంత్రాలు కానీ గృహోపకరణాలు కానీ కొద్ది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటూ ఉంటుంది. ఇబ్బంది ఏమాత్రము ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే తలపట్టు సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు. న్యాయస్థానంలో ఉండే అపరిష్కృతమైనటువంటి సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోయేటటువంటి కారణంగాను న్యాయస్థానంలో విజయం లభించే అవకాశాలే పుష్కలంగా ఉన్నట్లుగా సూచన మాత్రంగా తెలియజేసేటటువంటి కారణంగాను ఆనందంగా ఉండగలుగుతారు. వ్యయాన్ని చేయాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా తొలగించుకుంటారు. ఆదాయపరంగా ఏ విధమైన తక్కువ ధనము కూడా లేకుండా ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ సరైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఐకమత్యం కారణంగా కుటుంబ రహస్యాన్ని బయట వేయకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తారు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి అర్చించి
దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే హృదయపూర్వకమైనటువంటి ఉత్సాహంతో మాట్లాడతారు. బంధుమిత్రుల్ని ఆదరిస్తారు. కుటుంబంలో సంతాన లాభానికి అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైన అసౌకర్యము లేకుండా జీవితాన్ని గడపాలని, మానసికమైన ప్రశాంతతే ముఖ్యమని కొత్తదైనటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. బంధుమిత్రుల రాకపోకలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకూలంగా కూడా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు ఏమాత్రము ఉండవు. ఉన్నటువంటి సొమ్ముని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి ఆ విషయం మీద స్పష్టత కుటుంబ సభ్యుల మధ్య ఇంకా వచ్చే అవకాశం లేదు. అయితే బంధుమిత్రుల ఇళ్లలో తరచు జరిగేటటువంటి శుభకార్యాలకి వెళ్ళాలా వద్దా అనేటటువంటి చర్చలు మాత్రం ఇళ్లలో సాగుతూ ఉంటాయి. ఆ మీదట ఎవరో ఒకరు మాత్రమే వెళ్ళడం అనే నిర్ణయానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో ఈ రోజున. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు తప్ప సంపూర్ణ ఉత్సాహభావంతో ఉండే అవకాశం తక్కువ. ఎక్కువ ఆలోచనలు అయ్యేటటువంటి కారణంగా నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండొచ్చు. ఉద్యోగపరమైనటువంటి రాక పోకల కారణంగా, ప్రయాణ విధానం కారణంగా సకాల భోజనం ఉండే అవకాశం తక్కువ కావచ్చు. ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో అనేటువంటి ఆలోచనకి గతంలో జరిగినటువంటి విశేషాలని గురించి అనుకునే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన ఏమాత్రం ఉండదు. ఆర్థికంగా అప్పు చేయాలనే ఊహ ఏమాత్రము కలగదు ఈ రాశి వారికి ఈ రోజున. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నివారణ అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎవరు తమని వ్యతిరేకించినప్పటికీ కూడా నిదానమైనటువంటి శైలిలోనే వారికి చెప్పవలసిన తీరులో సమాధానాన్ని చెప్తారు తప్ప పిరికితనంతో వెనక్కి పారిపోయే విధానమే ఉండదు. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి అనారోగ్యం కొద్దిగా అప్పుడప్పుడు నేనున్నానంటూ చూపించే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ ఆరోగ్య వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. దూరభార ప్రయాణాలని కానీ చేయవలసి వచ్చినట్లయితే ఒకరిని తోడు పెట్టుకుని ప్రయాణం చేయడమే చాలా మంచిది. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభం అవుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వయంగా అసౌకర్యాన్ని వీరే సృష్టించుకునే అవకాశం గోచరిస్తోంది. మాట దూకుడుతనం, ఉన్న మాటని ఉన్నట్లుగా అనేయడం, ఎదుటివారి మనసుని గాయపరిచే తీరుగా ప్రసంగించడం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పుష్టి బాగా ఉన్నప్పటికీ కూడా అనవసర వ్యయాన్ని పెంచుకునే అవకాశం గోచరిస్తోంది. నిలువ చేసుకునేటటువంటి ఆలోచనే ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి వినోద విహార యాత్రల కోసం విశేషంగా ఖర్చు చేస్తారు. అది కుటుంబంలో మిగిలిన సభ్యులకి నచ్చకపోయే పరిస్థితి గోచరిస్తుంది. తరచుగా ఉద్యోగంలో సెలవులను పెడుతూ ఉండేటటువంటి కారణంగా పై అధికారులతో వ్యతిరేక భావన, అలాగే వాద వివాద విధానం గోచరిస్తూ ఉంది. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే రుణాల వసూలయ్యే అవకాశం ఉంటుంది.
ఏ విధమైన ఆర్థికపు లోటు ఉండదు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా ధైర్యంగా కూడా ఉండగలుగుతారు. సంతానం ఒకవేళ విరోధించినప్పటికీ కూడా మౌనంగానే ఉంటారు తప్ప వాద వివాదాలకి వెళ్ళరు. కుటుంబంలో అనేకమైనటువంటి పరికరాలకి మరమ్మతులు వచ్చినప్పటికీ కూడా ఒకటి పిమ్మట ఒకటి నెరవేర్చుకుంటూ ఆర్థికమైనటువంటి లోటుకి గురి కాకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. కొత్తగా ఏదో ఒకటి అమ్మకానికి వచ్చినప్పటికీ కూడా ఆ వైపు ఆలోచనకే పోరు. అత్యాశాభావాన్ని పూర్తిగా విడనాడి కనిపిస్తారు. కుటుంబ సభ్యుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉంటారు. ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతినకుండా ఉండే మధ్యమ జాగ్రత్తలన్నింటినీ పాటిస్తూ ఉంటారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు. శారీరకంగా అనారోగ్యంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పుల బాధ కొద్ది పెరిగే అవకాశం ఉంది. మధ్యమ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. తీర్థయాత్రలకి చేయడం తప్పనిసరైన అభిప్రాయంతో బయలుదేరుతారు, కానీ అది సంపూర్ణంగా ముగిసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని ఎంచుకోవాలనే నిర్ణయానికి వస్తారు, కానీ అది కూడా సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులతో ఇతర శ్రేయోభిలాషులతో కలిసి దూరపు ప్రయాణం చేసి వినోద విహారయాత్రనిగా దాన్ని చేసుకోవాలని ఆలోచిస్తారు. అది ఆలోచన దశలోనే ఉంటుంది తప్ప ఏ విధమైన అనుకూలతని ఇవ్వకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. మధ్యమ జాగ్రత్త కాకుండా అధిక జాగ్రత్తని పాటించేటువంటి అవకాశంగా ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. శత్రుదోషం లేకుండా ఉండేలా అనుకూలంగా అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు. అధికారులతో కూడా విరోధించేటువంటి ధోరణి ఏమాత్రము ఉండదు. ధర్మాన్ని ఏమాత్రము తప్పకుండా వ్యవహరిస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రము ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంది. అయితే ఔషధాలని సక్రమంగా సేకరించిన పక్షంలో అది ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహాలు ద్వాదశ రాశుల వారి మీద ప్రసరించాలని ఆ ఆదిత్యుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో 7,000 కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం రోజు ఎవరైనా సరే సూర్య భగవానుడికి నమస్కారాలు చేస్తున్నా, సూర్యుడికి పూజ చేస్తున్నా, సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నా, ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యుడి రథాన్ని సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సర్పం లాగుతూ ఉంటుందని పురాణాల్లో చెప్పారు.
శ్రావణ మాసంలో సూర్యుడి రథాన్ని ఏలాపుత్ర అనేటటువంటి సర్పం లాగుతూ ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసంలో సూర్యారాధన చేసేటప్పుడు ఓం ఇంద్రాయ నమః అనే సూర్యనామాన్ని చెప్పుకొని ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే సర్పం పేరు కూడా చెప్పుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా శ్రావణ ఆదివారం సూర్య పూజ ఎలా చేయాలంటే, ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపుని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకొని ఆ తమలపాకును పూజా మందిరంలో ఉంచి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఓం గభస్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి పేలాల పిండి సూర్యుడికి నివేదనగా సమర్పించాలి. శ్రావణ ఆదివారం పేలాల పిండి సూర్యుడికి నివేదన చేసినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా రావడానికి, అలాగే రాజకీయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సూర్యుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేయాలి. అలా చేయటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దగ్గరలో ఉన్నటువంటి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. శ్రావణ ఆదివారం గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు చెట్టు మొదట్లో దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేసినా కూడా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర దీపం పెట్టి జిల్లేడు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా పగలు ఉపవాసం ఉండి సూర్యుడి నామస్మరణ చేసుకొని సూర్యుడిని పూజించుకొని రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 ప్రాంతంలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, అంటే రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యభగవానుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ ఆదివారం ఈ పరిహారాలు పాటించండి. సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు శ్రావణ పౌర్ణమి, దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. హయగ్రీవ జయంతి, జంఝాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.